సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రిలో పర్యటిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రసహ్యసాహినే నమో భయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. నిరవధ్యాయ నిత్యవైభవశాలినే నిత్యవైభవదాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ పైన యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో సహా ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఇవాళ మరికాసేపట్లో స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణకు ఆయన హాజరయ్యారు. కాసేపట్లో దివ్య విమాన గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించి ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. యాదగిరిగుట్టకు కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి దంపతులు అక్కడికి చేరుకున్నారు. ముందుగా బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన యాదగిరిగుట్టకు చేరుకున్నారు. సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వారికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కాసేపట్లో స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 50.5 అడుగుల ఎత్తుతో పంచతల స్వర్ణ శోభిత రాజగోపురాన్ని మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. బంగారు తాపడంతో తయారు చేసిన శ్రీ నృసింహ అవతారాలు, కేశవ నారాయణమూర్తులు, గరుడమూర్తులు తదితర దేవతామూర్తుల విగ్రహాలకు కాసేపట్లో మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు చేయనున్నారు. రామానుజీయర్ స్వామీజీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించి స్వామివారికి అంకితమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో స్వర్ణ విమాన రాజగోపురం వద్దకు సీఎం చేరుకునేందుకు ఆలయ దక్షిణ తిరువీధుల్లో 2 వైపులా మెట్లను ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి ఆలయానికి చేరుకున్నారు. సతీ సమేతంగా వారు విచ్చేశారు. ఆయనతో పాటు పలువురు అధికారులు సైతం ఆయన వెంట ఉన్నారు. మరికాసేపట్లో స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 50.5 అడుగుల ఎత్తుతో పంచతల స్వర్ణ శోభిత రాజగోపురాన్ని ఏర్పాటు చేశారు. బంగారు తాపడంతో తయారు చేసిన శ్రీ నృసింహ అవతారాలు, కేశవ నారాయణమూర్తులు, గరుడమూర్తులు తదితర దేవతామూర్తుల విగ్రహాలకు కాసేపట్లో మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు చేయనున్నారు. రామానుజీయర్ స్వామీజీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించి స్వామివారికి అంకితమివ్వనున్నారు. ప్రస్తుతం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అధికారులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఆయనకి స్వాగతం తెలిపారు. మరికాసేపట్లో స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. అందుకు సంబంధించి ఆలయంలో అన్ని ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం కాసేపట్లో దివ్య విమాన రాజగోపురాన్ని ఆవిష్కరించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో మన 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురం వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. ఆయన అక్కడికి చేరుకునేందుకు వీలుగా
ఆలయ దక్షిణ తిరువీధుల్లో రెండు వైపులా మెట్లను ఏర్పాటు చేశారు. ఆ మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకొని ఆ దివ్య విమాన రాజగోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. దాన్ని స్వామివారికి అంకితమివ్వబోతున్నారు. ప్రస్తుతం ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నవి ఆలయంలో కొనసాగుతున్నాయి. అనంతరం బంగారు తాపడంతో తయారు చేసిన శ్రీ నృసింహ అవతారాలు, కేశవ నారాయణమూర్తులు, గరుడమూర్తులు తదితర దేవతామూర్తుల విగ్రహాలకు మరి కాసేపట్లోనే మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు చేయనున్నారు. రామానుజీయర్ స్వామీజీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించి స్వామివారికి అంకితమివ్వనున్నారు. ఆయన ప్రస్తుతం అక్కడ పైకి చేరుకుంటూ ఉన్నారు. స్వర్ణ విమాన రాజగోపురం వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. ఆయన వెళ్లేందుకు వీలుగా అక్కడ దక్షిణ తిరువీధుల్లో రెండు వైపులా మెట్లను ఏర్పాటు చేశారు. ఆ మెట్ల మార్గం ద్వారా ఆయన పైకి చేరుకున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా ఆ విజువల్స్ చూస్తున్నాం. లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా కటాక్ష వీక్షణాలతో తాను పవిత్రులవుతూ యావత్ ప్రజానీకానికి, తెలంగాణ ప్రజలకు సుఖ శాంతులు సౌభాగ్యాలు అందించాలన్న లక్ష్యంతో ఈ స్వర్ణమయ గోపురాన్ని భక్తులకు అంకితం చేస్తున్న శుభవేళ వేంచేస్తున్న ముఖ్యమంత్రి వర్యులకు ఈ పవిత్ర సందర్భం, పవిత్ర క్షేత్రం శుభాకాంక్షలు అందిస్తోంది, స్వాగతం పలుకుతోంది. హలో ప్రకృతిలో దృగ్గోచరమైన విషయాల్ని మనిషి హృదయంలో ఉదయించే భావాలకు రూపకల్పన చేసేదే శిల్పకళ. ఒక్కసారి జయధ్వానాలతో ఆ బంగారు శిఖరాన్ని దర్శించుకోండి. అదిగో స్వర్ణమయ గోపురం. శ్రీ లక్ష్మీ నారసింహ నమో నమః జయధ్వానాలతో, నమోవకాలతో స్వామిని అదిగో జగజ్జేగీయమానంగా మెరుస్తోన్న బంగారు గోపురం. భక్తి హృదయాలు ఆవిష్కరించబడ్డాయి. ప్రతి హృదయంలో భక్తి ఆవిష్కరించే సుముహూర్తం, పవిత్ర సందర్భం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మోదాయ శాఖ, యాదగిరి దేవస్థానం భక్తులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సంస్కార అనురక్తులకు అన్ని వేళలా అన్ని విధాలా మంచి జరగాలన్న సంకల్పంతో అదిగో ఈ బంగారు శిఖరం ఆవిష్కరించబడింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి దంపతీయుక్తంగా ఈ అత్యంత పవిత్ర సందర్భంలో వారు పాల్గొంటూ ఉన్నారు. సహస్ర కుంభాభిషేక మహోత్సవం. ఉభయ వేదాంత ప్రవర్తకులు, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 మధుర కవి వానమామలై పీఠాధిపతి రామానుజ జీయస్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అత్యంత పవిత్ర మహోత్సవంలో, నేత్రోత్సవంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొంటున్న అందరూ ఎంతో భాగ్యవంతులు. అదిగో సుదర్శన సందర్భం సుదర్శనంగా ప్రతి భక్తుడి నేత్రోత్సవంగా, హృదయోత్సవంగా, భక్తోత్సవంగా జరుగుతున్న సందర్భం ఒక్కసారి వీక్షించండి. బంగారు తాపడం గావించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విమాన అధిష్టాన దేవతల్ని, సకల కళల్ని కర్షంలోకి ఆవాహన చేసుకోవటం జరిగింది. నవంబర్ 6వ తేదీ 2024న విమాన స్వర్ణమయం చేయటం కోసం గతంలో కర్షంలోకి ఆవాహన చేసుకున్న దేవతల్ని పాంచరాత్ర ఆగమ శాస్త్రరీత్యా పాంచానిక పంచకుండాత్మక యాగం నిర్వహించింది ఈ దేవస్థానం ఈ రోజు దాకా. మూలమంత్ర
మూర్తి మంత్ర విమాన గోపుర అధిష్టాన దేవతల హవనాలతో వివిధ అధివాసాలతో గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దే ప్రక్రియలో ఒక అత్యంత మహిమాన్విత సందర్భమే ఈ ఆవిష్కరణ మహోత్సవం. స్వామివారి బంగారు విమాన గోపుర కుంభాభిషేక మహోత్సవంలో శ్రీ అదిగో సుముహూర్తం భగవతో వీర్యేణ భగవతస్తేజస భగవత కర్మణ భగవత కర్మ కరిష్యామి. శ్రీమదఖిల సార్వభౌమాన్ బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య యోగానంద లక్ష్మీ నారసింహ స్వామినః లోక కళ్యాణార్థం విశ్వశాంత్యర్థం అస్య దాసానుదాసస్య శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య వంశోద్భవస్య రేవంత్ రెడ్డి నామధేయస్య ధర్మపత్ని గీతా నామధేయాయ సహ కుటుంబానాం గోత్రోద్భవస్య సత్యనారాయణ రెడ్డి నామధేయస్య ధర్మపత్ని నైమిషానామ్యా సపుత్రికా రియాంశ్ నామధేయస్య సహ కుటుంబానాం. అయ్యా అందరూ కూడా దర్శించే వారందరూ కూడా ఎవరి గోత్రనామాలు వారు చెప్పుకోండి. అందరూ బాగుండాలి, అందరికంటే మనం ఇంకా కొంచెం బాగుండాలి, మన తెలంగాణ రాష్ట్రం ఇంకా బాగుండాలని చెప్పి నమస్కారం చేసుకోండి. క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయాభయారోగ్య అష్టైశ్వర్య అభిరుచ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధార్థం ఫలసిద్ధ్యర్థం భగవద్భాగవతాచార్య నిరహేత గజాయమాన కృపా కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ 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 శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకరాన పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ త్రిదండి బాణమామలై రామానుజ జేర్ స్వామి మంగళాశాసన పూర్వక స్వర్ణమయ విమాన గోపుర కుంభాభిషేక ముహూర్త శుభముహూర్తో అస్తు. ఓం తదేవ లగ్నం సుదినంత దేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే దేవం స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతి రామా జగద్రక్షిణి కళ్యాణి సకలేశ్వరి హరిసతి భాగ్యానుసంధాయిని శోభాంగే విమలేశ్వరి విమలిని నారాయణి శ్రీ సతీ. విమాన గోపురం భగవతే లక్ష్మీనారసింహస్వామినః సమర్పయామి ఛాయామి ధ్యానం సమర్పయామి కృతగజ్వాంకరం నందశక్తి శంఖం కోదండపాశౌ హలముదలగదా వజ్రశూలాం జయేతి దోర్భిః సవ్యాపసవ్యైః సంవిధానాదిదర్పైః వ్యూహస్తేజోభిమానీ నరక విజయనో జృంపదాం సంపదే. శంఖం చక్రం చాపం పరజమశూయం శూలపాశాంకుశాస్త్రం బిభ్రాణం వజ్రఖేటౌ హలముదలగదా కుంచమజ్రకృతౌష్టం ద్వారాకేశం త్రినేత్రం జలదలవం ఆరకేయూరభూషం జాయే షట్కోణ సంస్థం సకల విభజన ప్రాణ సంహార చక్రం. శ్రీ సుదర్శనాయ నమః ఆవాహయామి సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి హస్తే స్వర్గ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి. ఆపప్పునందు పృథివీ భువస్థానూర్జేదధారణ మహేరణాయ చక్షసే యోవశ్వతమోరశస్తస్య భాజయతే కుశదేవ మాతరః తస్మాదరంగమామవోజస్య క్షయా జన్మద ఆపో జనయతా జనా. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి వస్త్రయుక్తం సమర్పయామి. ఓం అభివస్త్రాద్వదనాన్యర్జావిదేనో పంచామృత స్నానం సమర్పయామి. ఓం భద్రం కర్ణే విసృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనోభిః యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః
స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు ఓం శాంతి 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 నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమః పృథివ్యై నమః ఓషధేభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహదే కరోమి నమో వాచే యాచోదితా యాచానుదితా తస్యై వాచే నమో 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 వాచస్పతయే మంత్రగురుభ్యో మంత్రపతిభ్యో మామృషయో మంత్రకృతో మంత్రపతయ పరా దుర్మామృజేన్ మంత్రకృతో మంత్రపతీన్ పరాధాం వైశ్వదేవీం వాచముధ్యాసకుం శివామదస్తాన్ జుష్టాన్ దేవేభ్యః శర్మ మేద్యౌ శర్మ పృథివీ శర్మ విశ్వమిదం జగదు శర్మ చంద్రస్య సూర్యశ్చ శర్మ బ్రహ్మ ప్రజాపతి భూతం వదిష్యే భువనం వదిష్యే తేజో వదిష్యే యశో వదిష్యే तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मादहमिदमुपस्तरणं मे प्रजायै प्रजूनां भूयादुपस्तरणमहं प्रजायै भूजूनां भूयासं प्राणापानो मृत्योर्मापादं प्राणापानो मामा आशिष्टं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीं देवेभ्यो वाचमुद्यासगुं श्रोतेन्याम् तेभ्यस्तम्मा देव अवन्तु शोभायै नुमदन्तु शन्नो वातपवतां मातरिश्वसिन्नस्तवतु सूर्यः आहारिषन्तवन्तु नश्यगुं रात्रिप्रतिधीयतां शमुषानो व्युच्छतु शमादित्य उदेतु नः शिवानश्चन्तमा भवसमृडेका बृहस्पति देव्योमसन्दृशि इडायैवास्त्व शिवास्तु मध्वास्तु मन्तो भूयास्म मावास्तोच्चिस्मक्यवास्तु स भूयाज्योऽस्मान् द्वेष्यञ्च दिष्मः प्रतिष्ठासि प्रतिष्ठावन्तो भूयास्म मा प्रतिष्ठाया चिस्मक्य प्रतिष्ठस्स भूयाज्योऽस्मान् द्वेष्यञ्च वयं दिष्मः आवातवाहि भेषजं विवातवाहि यद्रपः स्वगुं विश्वभेषजो देवानां दूत ईयते द्वाविमौ वातो वाद आसिन्धोरापरापतः दक्षिणे अन्य आवातु परान्यो वातु यद्रपः यदतो वातते गृहे मृतस्य निदर्हितः ततो नो देहि भेषजे ततो नो देहि भेषजं ततो नो मह आवावाद आवातु भेषजं शम्भोर्मयो भूर्नो हृदे प्रणआयोगम् इन्द्रस्य गृहोसितं वा प्रपद्ये सगुस्ताश्व सायन्मे अस्ति तेन भू प्रपद्ये भूप्रपद्ये सुव प्रपद्ये भूर्भुव सुव प्रपद्ये वायुं पर्वत्येन गोविन्द प्रपद्ये गोविन्द 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 గోవింద నామాలతో ఇప్పుడు ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తున్న అత్యంత పవిత్ర సందర్భం ఇది. స్వామివారి బంగారు విమాన కుంభాభిషేక మహోత్సవంలో అత్యంత పవిత్రమైన ప్రశస్తమైన సందర్భం సుదర్శన పునఃదర్శనం. ఇంద్రియం దదాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో ప్రాజో దదాతు గోవింద పరిపాతమస్మానరిష్టేభిరస్వినాసౌ భగేభిః తన్నో మిత్రో వరుణో మామహంతా కిరణ్ తన్నో మిత్రో వరుణో మామహంతా యాదాద్రివాస గోవింద గోవింద నరసింహస్వామి గోవింద గోవింద సుదర్శన భగవానికి గోవింద నామాలు ప్రతిధ్వనించాలి అందరి నోట, అందరి హృదయాల్లో గోవింద నామాలు ప్రతిధ్వనించాలి, అందరి జీవులపై గోవింద నామాలు నర్తించాలి. యావత్ ప్రపంచానికి ఈ యాదగిరిగుట్ట దేవస్థానం నుంచి పంచ నారసింహ క్షేత్రం నుంచి ప్రపంచానికి మంచిని పంచి మంచిని పెంచేందుకు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఆవిష్కరించింది ఈ స్వర్ణమయ గోపురాన్ని సుదర్శనాన్ని. ప్రజామయేంద్ర ఇంద్రియం దదాతు మయ మేధాం మయ ప్రజామయ సూర్యో భ్రాజో దదాతు జుభిరక్తోభిః పరిపాతమస్మానరిష్టేభిరస్మినాసౌ భగేభిః తన్నో మిత్రో వరుణో మామహంతామదితి సింధు పృథివీ ఉతజ్జౌ కయానశ్చిత్రః భువదూతే సదా వృధస్తగా కయాచిశిష్టయా వృతా కస్త్వా సచ్చో మదానాం మగం విష్ణో మత్సదందసః దృఢాచిదారు జీవసు అభీషుణస్తఖీనామవితాచరితॄణాం శతం భవాస్యోతిభిః వయస్సు పరిణా ఉపసేతురింద్రం ప్రియమేధారుషయో నాథమానాః అపద్వ పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపణ్యవో జాగృవాగుం తస్సమింధదే విష్ణోర్యత్పరమం పదం ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి శ్రీచందనం సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం పురస్తాదు ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు యజ్ఞోపవీతార్థే అక్షతాం సమర్పయామి హరిద్రాచూర్ణం సమర్పయామి గంధద్వారాందురాదర్శాన్ నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామోపక్వయే శ్రియం హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమా సుగంధ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి పుష్పమాలాం సమర్పయామి ఓం సుదర్శనాయ నమః ఓం ఈతిరాజాయ నమః ఓం చక్రరాజాయ నమః ఓం ప్రజాపతే నమః ఓం హరిప్రియాయ నమః ఓం కారణేమిహరాయ నమః ఓం వానరైత్యరాజకరాంతకాయ నమః సుగంధ తులసీ పుష్పాన్ సమర్పయామి ధూపమాగ్రాపయామి మూర్ధానం దివో అరతిం పృథివ్యా వైశ్వానరమృతాయ జాతమగ్నిం కవిగుం సంభ్రాజమైదింజనామానాసన్నాపాత్రం జలయంత దేవాః ఉద్దీప్య స్వజాతవేదోపగ్నిం నిరుతిం మమ అశోగక్యమక్యమావః జీవనం చ దిశోదజాధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి సజ్జస్కార నారికేళ ఫలం నివేదయామి నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం త్రిధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నరసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః పరిమళ సుగంధ తులసీ పుష్పాన్ సమర్పయామి ధూపమాగ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి సజ్జస్కాల ఫలం నివేదయామి ప్రాణానే వేదాస్థానం వక్వయసే పుష్పమాలాన్ సమర్పయామి ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి సజ్జస్కాల ప్రోక్ష్యాపరిహత్యా ఓం హం 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 మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ఉత్తరాభోజనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి సువర్ణ పుష్ప సహిత దక్షిణాం సమర్పయామి కర్పూర నీరాజనం దర్శయామి వాయించండి మంగళం చక్రరాజాయ మహనీయ గుణాత్మనే పద్మనాభకరాంభోజ పరిష్కారాయ మంగళం మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం నిత్యాయ నిరవజ్యాయ నిత్యవైభవశాలినే నిత్యవైభవదాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పలకోటి నూరాయిరం మల్లాండ దిండోళ్ మణివన్నా
உஞ்சேவடை செவ்விதிருக்காப்பு அடியோ மோடும் நின்னோடும் திருவின்யாயிரம் பல்லாண்டு வடிவாய் நின்மலமார்பினில் பாஜிவின்ன மங்கையும் பல்லாண்டு வடிவாய் சோதி வலத்துறையும் சுடராஜியும் பல்லாண்டு படைபோர் புக்குமுயங்கும் அப்பாஞ்ச செந்தியமும் பல்லாண்டே గోవింద యాదాద్రివాస గోవింద గోవింద నారసింహస్వామి గోవింద గోవింద దర్శన భగవానికి సుదర్శన భగవానుడు అందరికీ దర్శనమిస్తున్న పవిత్రమైన సందర్భం ఇది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం యాదగిరి గుట్టలో స్వామివారి బంగారు విమాన గోపుర కుంభాభిషేకం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవ శ్రీరంగనాథో జేతు శ్రీరంగ శ్రేష్ఠ వర్ధతాం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేది సమర్పయామి శ్రీమన్నారాయణాయేది సమర్పయామి. సర్వం శ్రీ లక్ష్మీనారసింహస్వామి దివ్య చరణారవిందార్పణమస్తు. శతంజీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుదయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి వర్జిన్. శతం దీర్ఘమాయో ఏంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాధినేత సౌభాగ్యవతి భవ ఆరోగ్య గౌరవనీయులు రేవంత్ రెడ్డి దంపతులకు ఆశీర్వచనం, యావత్ తెలంగాణ ప్రజలకు వేద పండితులు వేదమూర్తులు ఆశీర్వచనం అందిస్తున్న వేళ ఇది. ఈ బంగారు కొండపైన వెలసిన బంగారు శిఖరం అందరికీ పురసహస్రారశిఖాదితీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే. జబలో సుదర్శన భగవానికి జయ. భక్తులందరూ ఈ నామాన్ని నిత్యం జపిస్తూ ఉంటారు. యాదగిరి క్షేత్రంలో కానీ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా నరసింహ భక్తులు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. అందరికీ భద్రత చేకూరాలని, మరి ఎక్కడైతే మంచి ఉంటుందో ఆ మంచిని పంచి పెంచేందుకు పంచ నరసింహ క్షేత్రంగా వెలసింది మన యాదాద్రీషుని ఈ పవిత్ర క్షేత్రం. లక్ష్మీ నరసింహస్వామి వారి తస్మాత్ కారుణ్య భావేన